వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో వాటర్ అనేది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వాటర్ తీసుకోవాలి అంటే అందరూ కూడా మినరల్ వాటరే తీసుకోవాలా, లేదంటే ట్యాప్ వాటర్ కూడా తీసుకున్నా మనం ఆరోగ్యంగా ఉంటామా? ట్యాప్ వాటర్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో మనం వాటర్ అనేది తీసుకోవాలి, వాటర్ సఫిషియంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్వాతి గారు. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. డాక్టర్ గారు, జనరల్గానే వాటర్ తీసుకోవడంలో చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి, అంటే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలా, సో డే అంతా కూడా నార్మల్ వాటర్ తీసుకోవచ్చా, ఇంకా తీసుకునే వాటర్లో కూడా మినరల్ వాటర్ తీసుకోవాలా, ట్యాప్ వాటర్ మంచివి కావా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఏం చెప్తారండి ఓవరాల్గా దీని గురించి? చాలా పెద్ద సబ్జెక్ట్ లక్ష్మి గారు. ఇది చాలాసార్లు అర్థం కాదు. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటుంది, వాటర్ ఎలా తాగాలి, ఎలాగ తాగకూడదు. 99% ఎవరినైనా మనం చెక్ చేస్తే వాటర్ తీసుకునేటటువంటి ఒక సిస్టమ్ ఉంది కదా, అది నిజంగానే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మనము ప్రతి పర్సన్ వైజ్ హెల్దీ పర్సన్ వైజ్ వేరుగా ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకునేటటువంటి వాటర్ ఇంటేక్ కూడా వేరువేరుగా ఉంటుంది అనమాట. అందరికీ ఒకటే వర్తించదు. ఈ వాటర్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బ కూడా తీస్తుంది అనమాట. సో అంత పవర్ఫుల్ వాటర్. మనం స్కూల్ డేస్లో చదువుకున్నాం సైన్స్లో, బాడీలో ఎక్కువ శాతం ఉండేటటువంటిది నీరు అని, అంటే 65 to 70% వాటర్ ఉంటుంది అని చెప్పి. సో అక్కడే మన బాడీనే మనకు చెప్తోంది, అంటే ఒక బాడీ హెల్దీగా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చెప్తుంది అనమాట. సో అలాగే బేసిక్గా అందరూ ఏ హెల్త్ ఇష్యూ లేదు అటువంటి వారు ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మినిమం 2 to 3 లీటర్స్ అనే వాటర్ మనం కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే, మీరు 10 మందిలో మినిమం 5గురిని వాటర్ గురించి మనం మాట్లాడితే మీరు డాక్టర్సే అడుగుతారు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాటర్ సరిగా తీసుకుంటున్నారా, మీకు మంచి నిద్ర ఉందా, మీకు డైజెషన్ సరిగా ఉందా, ఫస్ట్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. చాలామంది చెప్తారు నేను సరిగా వాటర్ తీసుకోనండి అని చెప్పి. సో వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందో ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎవరైతే తక్కువ వాటర్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేటటువంటి సమస్యలు కొన్ని ఉంటాయండి. చాలా తక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఆర్టరీస్ అంటే మన బ్లడ్ అయితే హార్ట్ నుంచి పంప్ అయ్యి ఎలాగ బాడీకి అంతా న్యూట్రిషనల్ ఆ బ్లడ్ ఏదైతే అందాలో అది ప్రాపర్గా అందదు, క్వాలిటేటివ్గా అందదు. మన హార్ట్ ఒక ఫంక్షన్ ఏమవుతుందంటే దెబ్బతింటుంది. హార్ట్ ఫంక్షన్ ఏంటి, తన పని పాపం తను చేయాలి, రోజు బ్లడ్ని పంప్ చేయాలి, మన శరీరంలో ఉండే ప్రతి పార్ట్కి హెల్దీ బ్లడ్ని అందించాలి. కానీ అప్పుడు దానికి ఆ పని చేసే తీరులో దెబ్బ పడడం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా పని చేయాలి. ఎక్కువగా పని చేసేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ వద్దు సమస్య అనేటటువంటి వారు తప్పకుండా మనం ఏదైతే నార్మల్ వాటర్ ఏదైతే ఇంటేక్ ఉందో తీసుకోవాలి. అంటే 2 నుంచి 3 లీటర్లు కంపల్సరీ. లో బీపీ ఉండేటటువంటి వాళ్ళు మంచిగా వాటర్ తీసుకోవాలి. అలాగే హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేటటువంటి వాళ్ళు కూడా ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు దెబ్బతింటాయి, చిన్న వయసులోనే హార్ట్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. దీంట్లో ఏమవుతుందంటే మనకి బాడీలో ఈ టాక్సిన్స్ అన్నీ కలెక్ట్ అయిపోవడం వల్ల త్వరగా, ఇప్పుడు చూడండి చాలామంది నన్ను హెల్దీగా ఉన్నాను అంటారు, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు. ఇలాంటి రీజన్ కూడా ఉండుండొచ్చు, ఎక్కడో అక్కడ ఒక 10 రీజన్స్ ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటే. ఇది మనము చిన్న చేంజే కదండి మన రోజువారీ జీవితంలో మనం చేసుకునేటటువంటి చిన్న మార్పు, అంతేనా? సో దీనివల్ల ఇంకేమేమి వస్తాయంటే మైగ్రేన్ అనే, ఇప్పుడు ఎవరినన్నా అడగండి 10 మందిలో 9 మంది నాకు మైగ్రేన్ ఉంది అంటారు. మెడిసిన్ వల్ల ఇది ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఈ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి ఇంటేక్ తీసుకుంటున్నారు వాటర్ అని చెక్ చేసుకోవాలి. స్కిన్ ఇష్యూస్, ఎవరెవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో వాళ్ళకంతా వచ్చే సమస్యలు ఇవి. స్కిన్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. చాలామందికి ఏంటంటే చిన్న ఏజ్లోనే వయసు అయిపోయిన వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. దానికి కూడా ఇది ఒక రీజన్, త్వరగా ముడతలు వచ్చేస్తాయి. అలాగే మీకు కిడ్నీ ఇష్యూస్ త్వరగా వస్తాయి. మన బాడీని మొత్తం సిస్టమ్ని
ప్యూరిఫై చేసేది మన ఫుడ్ని లిక్విడ్ రూపంలో అన్నిటికీ అందించాలంటే వాటర్ క్వాంటిటీ హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే వాటర్ని మనం తగ్గించేస్తామో వాళ్ళకి త్వరగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాగే యాక్టివ్గా ఉండరు, ఎవరు యాక్టివ్గా పని చేసుకోలేరు, ఉండలేరు. ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే ఓన్లీ వాటర్ ఇంటేక్ని తక్కువగా తీసుకోవడం వల్ల. సో ఇక్కడ మరి ఎవరెవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని గమనించుకొని దానికి తగ్గట్టు మార్చుకుంటే ఇటువంటి ఇష్యూస్ నుంచి అంతా మనం బయటకు వస్తాం. ఒక్క వాటర్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది మనకి, అవునా? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది. యూనివర్సల్ క్వశ్చన్. కొంతమంది ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, కానీ ఎంత తీసుకోవాలో తెలియదు. సో హెల్దీగా ప్రతి ఒక్కళ్ళు ఉండడానికి మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని చెప్పాను మీకు. అలాగే కొంతమంది నిజంగానే వాటర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎటువంటి వారు 3 లీటర్స్ కన్నా ఎక్కువ వాటర్ తాగాలి అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటారు చూడండి, రన్నర్స్ ఉంటారు, అవునా? అలాగే ఈ ఒలింపిక్స్కి అథ్లెట్స్ అనుకోండి, అథ్లెట్స్ ఉంటారు. అలాగే కొంతమందికి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు అంటే స్వెట్, వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్ళు ఎక్కువ స్వెట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అలాగే స్కిన్ బాగా డ్రై అవుతూ ఉంటుంది ఊరుకూరునే. ఇటువంటి వారందరూ కొంచెం వాటర్ని 3 కన్నా ఇంకొక లీటర్ ఎక్కువ పెంచి తీసుకోవాలి. సో అలాగే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పాను మీకు. వాటర్ని అంటే అవసరం లేని చోట తీసుకోవడం వల్ల ఎక్సెస్, ఇప్పుడు లేవగానే ఒక 4-5 లీటర్లు నీళ్ళు తాగాలి అనేవాళ్ళు, అది మనం ఇంకొకసారి మాట్లాడదాము. బేసిక్గా వాటర్ని ఎలాగ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఎలాగ తీసుకోకపోతే ఆరోగ్యానికి మనకి ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తారు అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది ఎక్కువ వాటర్ని కన్సమ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ వాటర్ని తాగుతూ ఉంటారు. అటువంటి వారికి ఏమవుతుంది అంటే మన బాడీలో కూడా కొన్ని ఫంక్షన్ ఉంటాయి. మనం ఆహారం తీసుకుంటాము, అది మంచిగా డైజెస్ట్ అవ్వాలండి. అది మంచిగా డైజెస్ట్ అవ్వాలి అంటే మన శరీరంలో ఆ డైజెషన్ ట్రాక్ ఏదైతే ఉందో వాటిలో మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అని ఉంటాయి. అదేమవుతుంది, మీరు భోజనం చేసేటప్పుడు మీరు మంచిగా ఫుడ్తో పాటు నీళ్లు తాగేశారనుకోండి, ఆ డైజెస్టివ్ జ్యూస్ ఏదైతే ఫంక్షన్ చేయాలో దాని ఒక ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. మనం తీసుకున్న ఆహారం ఫస్ట్ అస్సలు సరిగా డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ బ్లోటింగ్ అని, గ్యాస్ట్రిక్ అని, ఇండైజెషన్ అని ఇవన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకటి. వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రిషన్ వాల్యూ అసలు బాడీకి అందదు. ఇది ఒక చిన్న మిస్టేక్. దేనివల్ల మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు వాటర్ తాగాలి. చాలా మందికి అలవాటు ఉంటుంది ఇది, ఆబ్వియస్లీ చాలా మందికి. నేను టయానికే తింటాను, ఎందుకు మరి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, నాకు ఎందుకు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు నేను బాగా అంటే శరీరం అనేది పుట్టాన్ అయిపోతుంది, ఇవన్నీ దానివల్ల. ఇది ఒక చిన్న చేంజ్ చూడండి. అందుకని మనం ఆహారం తీసుకునేటప్పుడు మినిమం 1/2 hour to 40 minutes ముందు నీళ్ళు తాగాలి, లేదా ఆహారం తీసుకున్న 1/2 hour to 40 minutes తర్వాత మనము వాటర్ తాగడం మంచిదన్నమాట. దీనివల్ల ఇన్ని ఇష్యూస్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, హెల్త్ వైజ్ అనారోగ్యాల పరంగా కూడా మనం వాటర్ని తీసుకోవడం అనేది కొంచెం ఒక ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు మీకు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోండి, షుగర్ ఉన్నటువంటి వారు, ఓకే, ఆల్రెడీ ఇండైజెషన్ ఉన్నటువంటి వారు, పొట్టకు సంబంధించినవి ఎన్నో ఉండొచ్చండి, లివర్ ఇష్యూస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలవి పొట్టకు సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే ఏదైతే మన డైజెస్టివ్ సిస్టమ్ గ్యాసెస్ ఉన్నాయో, ఆ వేడిని కలిగించేటటువంటి ఏదైతే ఆ లిక్విడ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల. సో వీళ్ళందరూ ఏం చేయాలి అంటే, ఇటువంటి వారందరూ వీలైనంత రోజు తీసుకునే వాటర్ని ల్యూక్వామ్ చేసి తీసుకోవాలి. మీరు ఎప్పుడన్నా తీసుకోండి, మరి చాలామంది మరిగించేసి తీసుకుంటారు కదా, అలాగొద్దు. నార్మల్గా మంచిగా గోరువెచ్చగా చేసి ఆ వాటర్ని తీసుకోవాలి వీళ్ళు. అదే వాళ్ళ ఇష్యూని బట్టి 2 లీటర్సా 3 లీటర్సా లేదా 4 లీటర్సా దాన్ని తీసుకోవడం మొదలు పెడితే, అలా తీసుకోవడం మొదలు పెడితే వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది పెరగదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఇష్యూస్ ఉంటుంది, దాంతోపాటు ఆ చల్ల నీళ్ళు తాగేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా స్పైక్ అవుతాయి. ఆ ఇండైజెషన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఉన్న ప్రాబ్లము
ఇంకా అగ్రిగేట్ అయిపోతూ వెళ్తుంది ఓన్లీ ఒక వాటర్ వల్ల. ఒక వాటర్ని మనం తీసుకునే విధానాన్ని సరి చేసుకుంటే అనారోగ్యాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. సో ఇటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు చాలామందికి ఉంటుందన్నమాట. ఆ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకపోతే వాళ్ళకి ఆ ఒక మానసిక ప్రశాంతత అని కలగదు, అలవాటు అయిపోతుంది. కానీ అలవాటు ఒక పొరపాటు అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇక్కడ మార్చుకోవాలి. బేసిక్గా ఏదైనా వాటర్ తాగాలంటే 1-2 సిప్స్ తాగడంలో తప్పు లేదు. కానీ ఈ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. మనం టీ తాగుతాం కదా చిన్న కప్పు, దాంట్లో ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే ఇండైజెషన్ ఉందో, ఎవరికైతే ఏమంటారు కాన్స్టిపేషన్ ఉందో, ఎవరికైతే బ్లోట్ అవుతుందో, ఇటువంటి వారు ఈవెన్ హెర్నియేషన్ అని ఉంటుంది, పొట్టపేగు సాగిపోతుంది అనమాట. అది మనకి ఏమంటారు మన మౌత్ ఏరియా కనెక్టెడ్ డైజెస్టివ్ ట్రాక్ నుంచి మనకి ఆ ఎండ్ పార్ట్ వరకు ఎక్కడైనా ఇష్యూ రావచ్చు. సో ఇటువంటి వారు ఏం చేయాలి అంటే, అంత మీకు వాటర్ తాగలి అన్నవాళ్ళు రెగ్యులర్గా తాగే వాటర్ తాగకుండా 2 to 3 సిప్స్ భోజనం చేసేటప్పుడు ఎటువంటి వాటరు, ఆ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్లో 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేడి చేసి వడబోసుకొని దాని మధ్యలో ఒక 2-3 సార్లు సిప్ తీసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యము అగ్రివేట్ అవ్వదు, దాంట్లో రికవరీ వస్తుంది. షుగర్ లెవెల్స్లో రికవరీ వస్తుంది, తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, మంచిగా అబ్జార్బ్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. సో ఇది షుగర్ పేషెంట్స్ చూసుకోవాల్సిన షుగర్ చాలా చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ మీకు, వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఓకే, పీరియడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, జాయింట్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేసేటప్పుడు అదే టీ కప్పు గ్లాస్ వాటర్లో 1 చెంచా ధనియాలు వేసి మంచిగా దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుని దాన్ని మధ్యలో 1 లేదా 2-3 సిప్పులు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యంలో మంచి మార్పును చూస్తారు వాళ్ళు. సో యాక్టివ్గా కూడా ఉంటారు. ఎందుకంటే బేసిక్గా థైరాయిడ్ వాళ్ళకి ఒక రకమైన వీక్నెస్ ఉంటుంది, గమ్మున ఏది యాక్టివిటీ చేయలేరు, బాడీ చాలా వాళ్ళకి టైర్డ్గా అనిపిస్తుంది, థాట్స్ గమ్మున రన్ అవ్వు, యాక్షన్ గమ్మున తీసుకోలేరు. సో అటువంటి వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాగ చేయాలి. అండ్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ పేషెంట్స్కి ఫస్ట్ డాక్టర్ చెప్తారు ముందు మీరు వాటర్ తాగడం తగ్గించేయండి, మీరు 1/2 లీటరే తాగండి లేదా 1/2 లీటరే, డే మొత్తం ఆ నీళ్ళే తాగండి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే సిస్టమ్ వర్క్ చేయలేకపోతుంది కాబట్టి, వాళ్ళకి ఇంకా డ్యామేజ్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళకి కూడా ఆ ఇబ్బంది ఉన్న వాటర్ రిక్వైర్మెంట్ బాడీకి ఉంటుంది. సో దీనికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఎలాగంటే మీరు కిడ్నీ ఇష్యూ ఉన్నా కూడా మీరు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగొచ్చు. ఎప్పుడు అంటే వాటర్ డిస్టిల్డ్ వాటర్ అంటుంది, ఇప్పుడు కొత్తగా డిస్టిల్డ్ మిషన్స్ కూడా మార్కెట్లో వస్తున్నట్టున్నాయి. అది కిడ్నీ పేషెంట్స్కి ఇబ్బంది ఇవ్వదు, ఇబ్బంది కాదు. లేదా మనం అదే డిస్టిల్డ్ వాటర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే 1 లీటర్ వాటర్ని 1/2 లీటర్ అయ్యే వరకు మనము బాయిల్ చేసేయాలి. ఇది ఓన్లీ ఫర్ కిడ్నీ పేషెంట్స్. అప్పుడు వాళ్ళు అలాగ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగినా వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్లో ఏమీ ఇబ్బంది రాదు, ప్రాబ్లం పెరగదు, ఇంకా కొంచెం వీళ్ళకి కిడ్నీతో పాటు అదర్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. సో ఇలాగ తీసుకోవాలి. ఈ ఒక చిన్న చిన్న చేంజెస్ వాటర్లో మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అండ్ ఇంకా మనం చెప్పాలి అంటే అందరికీ బాగా మనకు అలవాటు అయిపోయింది. మీరు నాకు రాగానే కూడా మీరు ఇచ్చారు, ఓకే, ప్లాస్టిక్ బాటిల్ వాటర్స్. చాలా మందికి క్వశ్చన్ ఉంది, తాగొచ్చా తాగ